దేవుణ్ణి ఒక వ్యక్తి, ఒక భక్తుడు కలుసుకునే తీరు రెండు విధములు. పైన వచ్చేటువంటి గాలి వల్ల పుట్టేటువంటి అలల్లాగా కలుసుకోవటం, సముద్ర గర్భంలో ఏర్పడినటువంటి కదలికను బట్టి లోపలి నుండి పుట్టే అలలాగా దేవుణ్ణి కలుసుకోవటం. దేవుడు కూడా ఏం కోరుతున్నాడంటే, వినండి, మనందరి నుండి దేవుడు ఆశించేది ఏంటంటే పైపైన మనం ఆయన్ని కలుసుకోవటం అనేది దేవునికి ఇష్టం లేదు. దేవుని హృదయంలో ఒక అల పుట్టింది. ఆ అల దేవుని హృదయాంతరంగంలో పుట్టింది. అది భక్తుని అంతరంగాన్ని పిలుస్తుందట. స్తోత్రం. ఎక్కడ పుట్టింది? దేవుని హృదయంలో పుట్టిందట ఒక అల. ఆ అల తన దాసుణ్ణి, దాసురాలిని పిలుస్తుందట. మన అంతరంగంలో ఉన్న అలల్ని గదిలిస్తుంది. ఇదే టైపు భక్తుని హృదయంలో అల పుడితే, వినండి, భక్తుని హృదయాంతరాళములో అల పుడితే అది దేవుని హృదయంలో కూడా తాకిదట, దేవుని హృదయాన్ని కూడా కదిలించిదట. అలా కదిలించిన వాడే దావీదు. దావీదుని గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అన్నాడు. నా హృదయానుసారి అయినటువంటి మనుష్యుడు, దేవుని హృదయానుసారి అనే బిరుదు పొందినటువంటి వాడు, ఆ పేరు పొందినవాడు దావీదు. దావీదు సంగతి సరే, కొరహు కుమారులు కూడా ఆ స్పర్శను పొందారు. బైబిల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి, పరిశుద్ధ గ్రంథంలో ప్రఖ్యాతిగాంచిన భక్తులందరూ కూడా దేవుణ్ణి అలా కలుసుకున్న వాళ్ళే. ఆ విధంగా దేవుణ్ణి కలుసుకున్న వాళ్ళు ఇక సామాన్యులా లేరు. జనములకు దీవెనకరంగా మారిపోయారు, జనములకు ఆశీర్వాదకరంగా మారిపోయారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభుని పైన కలుసుకోవటం ఉంది, యేసు ప్రభుని లోతులో కలుసుకోవటం ఉంది. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, కానీ యేసును మనసులో కలుసుకోవాలా, యేసు మనసు తెలుసుకోవాలా యూదా. ఏ కాడికి ఈయన ఏదన్నా ఒక హోదాని పొందుతాడేమో, ఆయనతో పాటు మనం కూడా మనకు తగ్గ హోదాని వెలగబెడదామన్న రంది. సొమ్ము సంచిలో ఎవడెంత వేసాడో ఏదో మనకేంత చిలకొట్టుడు అన్న లెక్కలే తప్ప అసలు ఆయన ఏం చెబుతున్నాడు, ఆయన ఎవరు, ఆయన భాష ఏంది, ఆయన బోధ ఏంది, ఆయన ఆలోచన ఏంది, ఆయన ఇస్తానంటున్నది ఏంది, దేన్ని బట్టి మనం ఆయన్ని వెంబడించాలి ఏంటి అనేదాన్ని ఆలోచించాలి యూదా. మిగిలిన వాళ్ళు ఆలోచించారు, అది గ్రహించారు కనుకనే తమ వలలు, దోనె, చేపల రాసి మొత్తాన్ని వదిలిపెట్టి ప్రభు వెంటబడ్డారు.